మంత్రి అచ్చెన్నాయుడు ఎత్తులకు సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ పై ఎత్తులు వేశారా? పక్కలో బల్లెంగా మారిన పలాస మున్సిపల్ చైర్మన్కు పక్కాగా చెక్ పెట్టారా? పలాస పొలిటిక్స్లో ఎవరు పై చేయి సాధించారు? మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుతోంది. పలాస నియోజకవర్గంలో శివాజీకి పక్కలో బల్లెల్లా పలాస మున్సిపల్ చైర్పర్సన్ కోత పూర్ణచంద్రరావును తయారు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మంత్రి పదవి రాకపోవడంతో శివాజీ ఇక రిటైర్మెంట్ తీసుకుంటారని జోరుగా ప్రచారం చేస్తున్న పూర్ణచంద్రరావు వచ్చే ఎన్నికల్లో పలాస ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్న ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ, మున్సిపల్ చైర్పర్సన్ పూర్ణచంద్రరావు మధ్య అగాధం పెరిగిపోయింది. ఈ క్రమంలో రెచ్చిపోతున్న పూర్ణచంద్రరావును కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే శివాజీ తన పిఏ జగన్మోహన్ రావును పలాస మున్సిపల్ కమిషనర్ గా తీసుకొచ్చారు. దీంతో పూర్ణచంద్రరావు హవాకు అడ్డుపడిపోయింది. కమిషనర్ నియామకాన్ని సవాల్ చేస్తూ పూర్ణచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, దానికి మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు తెలపడంతో ఎమ్మెల్యే శివాజీ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ సమయంలో అనుకోని అవకాశంగా తీవ్ర అసహనంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ పూర్ణచంద్రరావు మొన్నీ మధ్య కార్యాలయంలోనే కమిషనర్ జగన్మోహన్ రావుపై దాడి చేశారు. ఈ వ్యవహారంలో చైర్మన్ పూర్ణచంద్రరావుది తప్పని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ల సంఘం పలాసలో సమావేశమై చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి చంద్రబాబుకు లేఖ రాసింది. మరోవైపు పూర్ణచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష రాష్ట్ర పార్టీకి సూచించారు. ఇంకోవైపు పోలీసు కేసు నమోదయ్యింది. పలాస మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పీఏను మున్సిపల్ కమిషనర్ గా పంపించడం, పూర్ణచంద్రరావు రెచ్చిపోవడం అన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే శివాజీకి కలిసొచ్చాయి. ఇక ఆఫ్షోర్ రిజర్వాయర్ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు చూపుతున్న నిర్లక్ష్యాన్ని కూడా శివాజీ మరో అస్త్రంగా తీసుకున్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు పూర్తయ్యే వరకు గడ్డం తీయనని శపథం చేశారు. వాస్తవానికి మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో శివాజీ ఉన్నారు. అసంతృప్తిని వ్యక్తం చేస్తే బాగుండదని పార్టీలోని ఓ వర్గం నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆఫ్షోర్ రిజర్వాయర్ వ్యవహారాన్ని ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనుల నిర్లక్ష్యం పేరుతో గడ్డం పెంచి తన అసంతృప్తిని నిత్యం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని వేదికలపైన శివాజీ గడ్డంతో కనిపిస్తుంటే మంత్రి అచ్చెన్నాయుడు తెగ ఇబ్బంది పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా శివాజీ గడ్డం పెంచడంపై కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రాజెక్టు కోసం గడ్డం పెంచి నిరసన తెలుపుతున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. యుగంధర్, కరెస్పాండెంట్, శ్రీకాకుళం.